అందరికీ నమస్కారం. వచ్చి 4 రోజులైనా పొడి పొడి మాటలు తప్ప గలగలా మాట్లాడుతూ ఉండే పిల్ల ఇలా మోగనోము ఎందుకు పట్టినట్లు అర్థం కావట్లేదు పద్మావతికి. ఏమైందమ్మా అని ఎంత అడిగినా ఏముంటుంది, ఏం ఊరికే పుట్టింటికి రాకూడదా అని అంటుంది. 2-3 సార్లు కదిలించే ప్రయత్నం చేసి కూతురు విఘ్నత కలిగిన పిల్ల అదే చెప్తుందిలే, టైం ఇద్దాం అని ఊరుకుంది పద్మావతి. భర్త కేశవరావు అడిగితే తనని కొద్ది రోజులు కదిలించొద్దులేండి, పోనీ కోడలు హేమను పిలుద్దామా బెంగుళూరు నుంచి అని అనుకుంది. ఇద్దరూ మంచి స్నేహితులు కదా, 4 రోజులు పోయాక మనకు చెప్పకపోతే అదే పని చేద్దాము అని అనుకుంది. మామూలుగా ఇంటికి ఫోన్ చేస్తే అత్తగారు విద్రుమ వచ్చినట్లుగా చెప్పగానే హేమ విద్రుమతో మాట్లాడింది. ఒక్కసారిగా షాక్ తింది. విద్రుమ గొంతు వినగానే ఎప్పుడు విద్రుమ గొంతలా డల్లుగా ఉండటం తన 10 ఏళ్ల స్నేహంలో హేమ ఎరగదు. విద్రుమ గురించి తెలిసిన హేమ ఆమెను ఏమీ అడగలేదు. కారణం ఇంటికి వస్తున్నట్లుగా కూడా చెప్పలేదు. పొద్దున్నే దిగిన కోడల్ని చూసిన పద్మావతి, నేను అనుకుంటూనే ఉన్నానమ్మా నువ్వు వస్తావని, రారా నువ్వు వచ్చి మంచి పని చేశావమ్మా అని అంటూ హేమ చేతిలో నుంచి ఏడాది మనవణ్ణి చేతిలోకి తీసుకుంది. విద్రు ఏదత్తయ్యా ఇంట్లోకి వస్తూనే ఆదుర్తాగా అడుగుతున్న కోడల్ని చూసి పద్మావతి హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఇక జరగాల్సింది అంతా హేమ చూసుకుంటుంది అన్న భరోసా ఆమెది. నిన్న రాత్రి నుండి జ్వరమమ్మా, డాక్టర్ని పిలుస్తానంటే వద్దని తన దగ్గర ఉన్న టాబ్లెట్ ఉంటే వేసుకొని పడుకుంది. అప్పటి నుండి ఒకటే నిద్ర. బలవంతంగా లేపి రాత్రి బలవంతంగా రాగిజావ తాగించాను. ఇదిగో ఇప్పుడింకా లేవలేదు అని చెప్పింది. ఫ్యామిలీ డాక్టర్తో మాట్లాడి మందులు వేసి దగ్గరుండి చూసుకుంది హేమ. 2 రోజుల్లో జ్వరం తగ్గింది. జ్వరంలో విద్రుమ అమ్మా ఇక నా వల్ల కాదు అని పదే పదే కలవరించడం వెనక ఏమైందో ఏమోనని ఇంట్లో అందరికీ గాబరాగా ఉంది. విద్రుమకు పెళ్ళై 2 ఏళ్లయింది. రఘు బ్యాంకులో సీనియర్ ఆఫీసర్. విద్రుమ చదువు పూర్తయి లెక్చరర్ పోస్ట్లో చేరగానే తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధం అది. అన్ని విధాల అనుకూలంగా కుదిరిందని పెళ్లి చేశారు. వరుడు రఘుకి ఒక్క అక్క, ఆమెకింకా పెళ్లి కాలేదు. పెళ్లి వయసులో తల్లి పిల్ల కూడా గొంతెమ్మ కోరికలు పట్టుకొని వేలాడారు. ఇప్పుడు ఆమెకు వయసైపోయి కుదరటం లేదు. ఆ కొరత తప్ప ఆ కుటుంబానికి ఇక ఏ వంకా లేదు. రఘు విద్రుమ చాలా అన్యోన్యంగా ఉండేవారు. తమకి కూడా ఎప్పుడూ ఏ కంప్లైంట్ చెప్పలేదు. అదే హేమ బాధపడుతుంది. తమిద్దరికీ స్నేహంలో అరమరికలు లేవు అని అనుకుంటుంది. అందుకే కదా వాళ్ళన్నయ్య తను ఒకరినొకరు ఇష్టపడుతున్నామని ముందుగా విద్రుమకి చెప్పింది. తండ్రి కుల వేదమని పెళ్లికి ఒప్పుకోకపోతే విద్రుమే హోరాహోరీగా పోట్లాడి మరీ తమ పెళ్లికి ఒప్పించింది. ఆమెకు ఇంత వ్యధ ఎందుకు కలిగింది? నాతో కూడా పంచుకోలేనంత బాధ ఏముంటుంది? ఆమెకంత భరించలేనంత కష్టమేముంది? లాభం లేదు. ఎవరితోనూ ఏమీ చెప్పకుండా తనలో తనే మోగబాధ పడుతున్న విద్రుమను కదిలించటానికి నిశ్చయించుకుంది హేమ. విద్రు, నువ్వు బాగా చదువుకున్నావు కదా, కర్తవ్యాన్ని బోధించి శిక్షణనిచ్చే గురువు స్థానంలో ఉన్నావు. నువ్వు నా వల్ల కావటం లేదని కలవరించేటంత కలకలం నింపిన నీ వేదన ఏమిటో చెప్పే తీరాలి అని అడిగింది. మౌనంగా కన్నీరు కారుస్తూ హేమను అల్లుకుపోయి ఎలా చెప్పేది? కొన్ని విషయాలు చెప్పటానికి అసలు భాషలో పదాలు లేవేమో హేమో అని అంటూ మెల్లగా సర్దుకొని చెప్పిన విషయాలు హేమను ఒక్కసారిగా కుదిపేశాయి. అందుకేనా విద్రు ఇంత డేలా పడిపోయింది? మనిషన్నవాడు ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు. ఇంకా సభ్య సమాజంలో ఇలాంటి వాళ్ళున్నందుకు, ఇలాంటి సమస్య తన నెచ్చెలికే చుట్టుకున్నందుకు హతాశురాలైంది. మొదటి నుండి చదువు మీద పెద్దగా ఆసక్తి లేని విద్రుమ ఆడపడుచు కమల ఏదో డిగ్రీ పూర్తయింది అని అనిపించింది. చాలా అందగత్తే. ఆ మాటే అందరూ అనేవారు. ఆకాశంలో నుంచి తన కోసం రాజకుమారుడు దిగివస్తాడని ఆమె ఎప్పుడూ కలలు కనేది. తల్లి తనకు వత్తాసు పలికేది. మామూలు ఉద్యోగం, కాస్త ఆస్తి ఉన్న ముకుందరావు ఎన్ని సంబంధాలు తెచ్చినా తల్లి కూతుళ్లకు ఆనలేదు.
బ్యాంకులో చేరాక 2 ఏళ్లాగాడు రఘు. కరెక్ట్ టైంలో ఉద్యోగస్తురాలైన అందమైన పిల్లను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. తల్లిదండ్రులు ఆడపిల్లకు పెళ్లి కానీరా, నీకు మరీ వయసు మించిపోలేదు కదా అని అన్నా కూడా తన జీవితం తనది అని అనుకున్నాడు. మామూలు స్వార్థం. తనకి కూడా ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలి అనే స్వార్థం. తనకి అన్నీ బాగుండాలి అనే కోరిక. వివాహం చేసుకున్నాక విద్రుమ రఘు అన్యోన్యంగానే ఉండేవాడు. మగవాళ్ళు ఇంట్లో పని చేయకూడదని కానీ, భార్యకు సహాయం చేయకూడదు అని కానీ ఏమీ లేకుండా ఇద్దరు కలిసి పని చేసుకునేవాళ్ళు. తను బ్యాంకుకెళుతూ విద్రుమను కాలేజీలో దింపి వెళ్ళేవాడు. కాకపోతే తనింట్లోలాగా కుటుంబ సభ్యులు పెద్దగా ప్రేమగా చూసుకోవటం లేదు. అదే కాస్త బాధ కలిగించేది విద్రుమకి. రఘు కూడా పెద్దగా ప్రేమ సంభాషణలు చేయటం అవి తక్కువే, ఏ లోపము లేదు. అలాగని ఏమిటో ఎన్నో ఏళ్ళై పాత పడిపోయిన దంపతుల్లా ఇలా ఉండటం ఏమిటా అని అనుకునేది విద్రుమ. చాచా, అతన్ని మెల్లగా మార్చుకుంటాను నా ప్రేమతో అని సమాధాన పడేది. ఆడపడుచు కమలకి చదువుకోవటం ఇష్టం లేదు. ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకుందాము. ఇంట్లో తమ్ముడు మరదలు తిరుగుతుంటే తనకు ఇబ్బంది కదా అని కూడా అనుకోలేదు. తండ్రి ముకుందం రఘు వాళ్లను విడిగా ఇల్లు తీసుకొని ఉండమన్నాడు. అదే అందరికీ అన్ని విధాల మంచిది అని నచ్చజెప్పాడు. కానీ రఘు తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళలేని కొడుకుగా ముద్ర వేయించుకున్నాడు. అలా వెళ్ళిపోతే తను స్వార్థపరుడని అందరూ అనుకుంటారేమో అని అనుకోవటమే కాకుండా తాతలు కట్టిన ఇంట్లో ఉండే హక్కు వదులుకొని బయట అద్దెలు కట్టి డబ్బు వేస్ట్ చేయటం అతనికి ఇష్టం లేదు. బ్యాంకు వాళ్ళిచ్చే అద్దె పుచ్చుకుంటూ సొంత ఇంట్లోనే ఉంటున్నాడు. కొడుకు వేరే ఇంటికి వెళితే ఎంతైనా పరాయివాడిలాగా అయిపోతాడేమో అని తల్లికి కూడా కోడలొచ్చాక కొడుకు వేరే వెళ్ళటం ఇష్టం లేకపోయింది. పైగా కోడలు వచ్చాక దక్షతతో విద్రుమ చేసే పనులు, అప్పుడప్పుడు అడిగినంత డబ్బిచ్చే ఆమె ఔదార్యాన్ని ఆమె అస్సలే వదులుకోదు. కమలకి మరీ అవసరం వీళ్ళిక్కడ ఉండటం. మరదలు తెచ్చే చీరలు సరదాలు ఒకెత్తైతే తలుపు సందుల్లో నుంచి చూసే వాళ్ళ రొమాన్సులు, ఒళ్ళు పులకరింపచేసే ఘట్టాలను ఆమె అస్సలు వదులుకోలేదు. ఈ విషయం ఒకసారి విద్రుమ గమనించింది. ఆ తర్వాత పూర్తిగా ఒక రకంగా ఫ్రీజర్గా మారిపోయింది. రఘుకి చాలాసార్లు చెప్పింది, మీ అక్క తలుపు సందుల్లో నుంచి మనం గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు చూస్తుందని. కానీ అతను నమ్మలేదు. మా అక్క ఎప్పటికీ అలా చేయదు. నిజమే, ఎవరు ఇలాంటివి ఊహించరు కదా. కమల ఎంతో మంచిది, చాలా స్నేహంగా ఉంటుంది విద్రుమతో. తను కాలేజీ నుంచి ఇంటికి రావటం ఆలస్యమైతే తానే వంట చేసి వడ్డించేది. మహారాణిలా నువ్వు కూర్చోకుండా ఎందుకే అలా పనులు చేస్తున్నావు అని తల్లి అంటున్నా కూడా తాను అన్ని పనులలో విద్రుమకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత పెరట్లో మల్లెపూలు కోసి మాల కట్టి మరీ తలలో తురుముతుంది. ఈ తలుపు భాగోతం గ్రహించకముందు విద్రుమకు ఇదంతా అబ్బురంగా తోచేది. కానీ ఇప్పుడు ఆ ప్రవర్తన చాలా వెగటుగా ఉంటుంది. రెడ్ హ్యాండెడ్గా పట్టించే లోపల ఎలా మాయమైపోతుందో తెలియదు. తలుపు సందులో ఉన్న కళ్ళను వెంటనే ఆమె మాయం చేసేస్తుంది. అసలు ఎంత శృంగార పురుషుడైనా ఎవరో చూస్తున్నారు అని భార్య చెప్పాక కూడా ఎలాగైనా సరే రహస్యాన్ని ఛేదించాలి అని అనుకుంటారు. కానీ ఇలా రఘులాగా పట్టనట్లుగా ఉండి మళ్ళీ అదే రకంగా బిహేవ్ చేస్తుంటే ఏమనాలి మనిషిని? విద్రుమకు రాను రాను రఘు చూపించే మామూలు ప్రేమ కూడా చిరాకుగా అనిపిస్తుంది. తన దగ్గరకు రావటానికి ఇష్టపడని భార్య మీద రఘు మెల్లగా విదిలింపులు అదిలింపులు. భర్త తీర్చాల్సిన సమస్య అతను నమ్మను కూడా నమ్మకపోగా మామూలు ప్రేమలో కూడా పగుళ్ళు రావటం విద్రుమను బాగా కుంగతీసింది. ఈ విషయం గురించి అసలు ఎవరికి చెప్పుకుంటుంది? ఈ సమస్య గురించి ఏమని చెప్పుకుంటుంది? అసలు ఇలాంటి సమస్య ఒకటి ఉందని ఆలోచన కూడా ఎరగని పిల్ల కదా. ఇవాల్టికి కూడా అమ్మ నాన్నగారు రూమ్లోకి కూడా నాక్ చేయకుండా వెళ్ళే అలవాటు లేదు తనకి. ఆ తర్వాత అన్నయ్య పెళ్ళైంది.
హేమ తన ప్రాణ స్నేహితురాలే అయినా కూడా పగలు కూడా అన్నయ్య బెడ్రూమ్లోకి అస్సలు వెళ్ళేది కాదు. అసలు పూర్తిగా వేరు వాతావరణం. 2 ఏళ్ల పాటు రఘును మార్చుకునే ప్రయత్నం చేసింది. ఇటు ఆడపడుచును ఎత్తి చూపలేక, అటు భర్తను నమ్మించలేక ఆమె సతమతమైపోతూ, అమ్మా ఇక నా వల్ల కావటం లేదు అని అప్పటికి ఎన్నిసార్లు అనుకోవటం. పోనీ మనం మేడ మీద ఒక గది వేసుకుందాం రఘు అని భర్తని అడిగింది. నీకేమైనా పిచ్చా? కిందింతిల్లు ఉంటే పైన ఇంకొక రూమ్ ఎందుకు అని అన్నాడతను. పోనీ అత్తయ్య గారి వాళ్ళ బెడ్రూమ్ అటు పక్క ఉంది కదా, మనం అందులోకి షిఫ్ట్ అవుదామా? నోవే, నాన్నగారికి ప్రాబ్లం కదా, నాన్నగారు అర్ధరాత్రి పూట బాత్రూమ్కి వెళ్లాల్సి ఉంది, అన్నీ తెలిసి నువ్వెలా అడుగుతున్నావు అని కోపట్టాడు రఘు. ఇక్కడికి మాత్రం ఎంత దూరం రఘు? బయటికి తలుపు ఉందన్నమాటే కానీ అతన్ని సమాధానపరచాలి అని చూసింది. అసలిదంతా నీకెందుకు విద్రుమా? నీకు సంసార జీవితం అంటేనే ఇష్టం లేదసలు. అలాంటప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్లు? ఒక్కసారిగా బయటపడ్డ రఘు మాటలు విని షాక్ అయింది విద్రుమ. అసలు వాదన అనేది తమ ఇంట్లో తెలియదు. హేమ వచ్చాక కూడా ఎప్పుడు ఇలా వాదించుకోవటం కూడా తెలియదు. రఘు, అసలు ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మరెన్నాళ్ళు మనం చేసింది ఏంటి అని అడిగింది. ఆ, అంతా ఏదో మొక్కుబడి వ్యవహారం అని అన్నాడు రఘు. అలా వారికి వాదన పెరిగి విద్రుమ కూడా తన సహజమైన ఓర్పును కోల్పోయింది. ఇది చాలదు అని అన్నట్లుగా అత్తగారి మధ్య పిల్లలు అని ఒకటే గోల. ఇప్పుడు రఘు మాటలు పిచ్చిదాన్ని చేసేస్తున్నాయి. ఆ రోజు తమ మధ్యన వచ్చిన విభేదాలు మరుగున పడేసి దగ్గరికి తీసుకోబోతున్న రఘుకి దూరంగా జరిగి విద్రుమ స్పష్టం చేసింది. ఈ తలుపు భాగోతం ఏదో ఛేదించేదాకా మనం స్నేహితులం మాత్రమే. వివాహ వ్యవస్థలో దంపతుల మధ్య స్నేహం చోటు చేసుకోకపోతే ఇద్దరిలో ఎవరు స్వాభిమానవంతులో వారికి సంసారం నరకప్రాయమే. ఫలితంగా విద్రుమ పుట్టింటికి వెళతాను అని డిక్లరేషన్ ఇచ్చింది. మొగుడు గారి సీరియస్ మౌనం. విద్రుమ చెప్పిందంతా విని హేమ చేష్టలుడిగి మౌనంగా ఉండిపోయింది. అన్యోన్యంగా ఉన్నారు అని అనుకుంటున్నాము. ఇలాంటి పడక విషయాలు చెప్తే కానీ ఎవరికీ తెలియవు కదా. విద్రుమ భర్తతో కలిసి పుట్టింటికి ఎన్నోసార్లు వచ్చింది. అసలు ఇలాంటి సమస్య ఉందని తెలియలేదు కదా అని అనుకుంది. హృదయంలో భారం దించుకున్న విద్రుమ చిగురుటాకులా వణికిపోతూ ఉంటే హేమ పొదిమి పట్టుకుంది. హేమకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. విద్రుమ ఎంత ఆత్మన్యూనతను అనుభవిస్తుందో. ఇటువంటి చండాలం గురించి చెప్పాల్సి వచ్చిందని హేమ తనని తాను సంభాళించుకొని విద్రుమ వీపును నిమురుతూ, ఇదిగో విద్రు, పూర్తిగా ఓపెన్ మైండ్తో విను. నేను ఎవరి సైడు తీసుకోవటం లేదు. ఎవరి ప్లేస్లో నుంచి వారు కరెక్ట్గానే ఆలోచిస్తారు. మీరు కొన్ని తప్పులు కొన్ని ఒప్పులు చేశారు. ఇప్పుడు వాటన్నింటి గురించి నేను సమీక్షించను. మొదట కమల పెళ్లి గురించి పెద్దవాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఊరుకున్నా నీ కోసమైనా సరే నువ్వు ఆ పెళ్లి గురించి లీడ్ తీసుకోవాలి. ఏదో చెప్పబోతున్న విద్రుమను ఆపమని చెయ్యి చూపించింది హేమ. నువ్వు మా సహాయం తీసుకోవాలి. తన పెళ్లితో సగం సమస్య తీరిపోతుంది. ఇంకా ఒప్పుకు తీరాల్సిన నిజం ఒకటి ఉంది ఇక్కడ. చిన్న మగవాడు పడకటింట్లో ప్రవర్తించే విషయంలో అతని మామూలు నైజానికి పోలికలేని వింత పోకడలు బోలెడన్ని ఉంటాయి. ఆడవాళ్ళకి కూడా, కానీ బాగా రేర్. తాను తన భర్తతో కలిసి ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని వారిద్దరూ కలిసి అధిగమించిన విధానం విడమరిచి చెప్పింది హేమ. ఆ మాటలు విని విద్రుమ ఆశ్చర్యపోయింది. అతనిలో ఒకటే లోపం. రఘుకి ప్రేమ ఉన్న ఆ ప్రేమను చూపించటం తెలియదు అని అనిపిస్తుంది. ఎందుకంటే కేవలం ప్రేమ లేకుండా దానికోసమే అయితే వాళ్ళు అన్ని విషయాల్లో కూడా మోటుగానే ఉంటారు. మరి రఘు అలా ఉంటాడా అని అడిగింది. చాచా, అలా ఏమీ లేదు. హేము మిగతా విషయాలలో చాలా సౌమ్యంగానే ఉంటాడు. ఇక నువ్వు కోపం తెచ్చుకోకు.
నీ మనసులో మాట ఎవ్వరికీ చెప్పకుండా దాన్ని సహనం అని అనుకుంటున్నావు. కానీ కొన్నిసార్లు ఆ లెక్క తప్పమ్మా. నీ అభిరుచి తెలియొద్దు. ఈ ప్రాసెస్లో ఆడదే తెలివిగా ఇద్దరి మధ్య ప్రేమ వల్లరి అల్లుకుపోయేలా చెయ్యాలి. ఇప్పుడే మా అన్నగారు రఘుకి కూడా ఫోన్ చేసి పిలుస్తాను. చెప్పాల్సిన రీతిలో ఆయనకి కూడా నచ్చ చెప్తాను అని అంది. అవును, నువ్వు వచ్చేశాక మీ ఇద్దరి మధ్య ఫోన్లు నడిచాయా లేదా అని అడిగింది. 2-3 సార్లు రఘునే ఫోన్ చేశాడు. కమలకి సంబంధాలు చూస్తున్నాము అని చెప్పింది. ఇంకేమమ్మా, మా తమ్ముడు చెడ్డవాడేమీ కాదు. నువ్వసలు సరిగ్గా మాట్లాడావా అని అడిగింది. లేదు హేము, పొడి పొడిగానే మాట్లాడాను. అదే వద్దు విద్రమా, తెగేదాకా లాగొద్దు. నువ్వే వచ్చేసినా తను ఫోన్ చేశాడంటే తనకెంత ప్రేమ లేకపోతే చేస్తాడు. తను గ్రేట్. ఇవాళ నువ్వు ఫోన్ చెయ్యి. ముందు నువ్వు ఈ మూడ్లో నుంచి బయటికి రా. అంత ముంచుకుపోయింది ఏమీ లేదు. లే పద. అత్తయ్య మామయ్య అలసటగా కూర్చున్నారు. నువ్వేం చెప్తావా అని అంటూ విద్రుమని లేవతీసింది. విద్రుమ పుట్టింటికి వెళ్ళిపోయాక రఘు తనని తను సమీక్షించుకున్నాడు. మొట్టమొదటిసారిగా తనలోకి తను నిజాయితీగా ఒక్కసారి తొంగి చూసుకున్నాడు. నిజంగానే తన మాటలను అర్థం చేసుకుని ఉండాల్సింది. తనకి పెళ్ళి ఇష్టం లేదా? లేదు. మొదట్లో తను చాలా ప్రేమగా ఉండేది. ఎక్కడో ఏదో లోపం. అదే అర్థం కావట్లేదు. తన ప్రాణ స్నేహితుడు సమీర్తో తన జీవితాన్ని విప్పి చెప్పాడు. చాలా పొరపాటు చేశావు రఘు. అసలు నీ వైపు నుండి స్నేహ హస్తమే అందివ్వలేదు కదరా. పైగా తను చెప్పే ప్రాబ్లంని కొట్టి పడేశావు. అది కాదురా, ప్రేముంటేనే కదా తనని నేను దగ్గరకు తీసుకునేది. మరది తనకు అర్థం కాదా అని అడిగాడు రఘు. నీ ముఖం. ముందు స్నేహం ఉంటేనే కదా మిగతావి అందుతాయి, అనుకూలిస్తాయి. నువ్వు నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదరా. లేదురా, అసలు తనిలా బిహేవ్ చేసేదాకా అదొక సమస్యని నేను అనుకోలేదు. ఇప్పుడు ఎలారా? నాకు తనంటే చాలా ఇష్టంరా. తను అనుకున్నట్లు ఒక్కందుకోసమే కాదురా, తనంటే నాకు చాలా ప్రేమ. కానీ నాకు ఆ ప్రేమను వ్యక్తపరచడం తెలియలేదురా. రఘు ఒప్పుకున్నాడు తన తప్పుని. రోజూ తీసుకునే క్లాసులు రఘుని ఆత్మవిమర్శ చేసుకునేలా చేశాయి. వాటి ఫలితమే ఫోన్లు. పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకున్నాక హేమ కొన్ని సంబంధాలను కమల కోసం పంపించింది. అందులోని ఒక మంచి సంబంధాన్ని సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాత విద్రుమ రఘుతో మాట్లాడిన తర్వాత శని ఆదివారాలు సెలవు కావటంతో రఘు అత్తవారింటికి వచ్చాడు. అప్పటికే భర్త రవిని ఊరు నుండి రప్పించింది హేమ. హేమ రవి మసిలే తీరు, వాళ్ళ మధ్య ఉన్న అనురాగాన్ని చూశాడు రఘు. అతనికి కూడా బాగా నచ్చింది. ముఖ్యంగా విద్రుమ కళ్ళల్లో తను రాగానే మెరిసిన ఆనందం రఘుకి 1000 ఏనుగుల బలం ఇచ్చింది. ఆ రాత్రి విద్రుమ తనని తాను సమర్పించుకొని ఒక మైనపు బొమ్మే అయిపోయింది. భార్యాభర్తలకు అప్పుడప్పుడు వియోగం ఉండాలి అని అంటారు మన పెద్దవాడు. పిల్లని పుట్టింటికి తెచ్చే ఆచారం అందుకే ఉంది. అదే తీపి అనుభవాన్ని కలుగచేస్తుంది. పొద్దున లేస్తూనే తేటగా ఉన్న ఇద్దరి ముఖాలను చూసిన హేమ ఇక రైలు పట్టాల మీదకు వచ్చేసిందన్నమాట. ప్రేమ ప్రయాణం సజావుగా సాగుతుంది అని అనుకుంది. ఆడపడుచు బుగ్గను గిల్లి, ఏమమ్మా ఇప్పుడు నీ వల్లవుతుందా అని అడిగింది. పోవదినా అని అంటూ సిగ్గుతో విద్రుమ హేమ చెయ్యి నలిపేసింది. అమ్మో, ఏం మాయ చేశాడో ఏమో మా అన్నగారు. ఎన్నిసార్లు ముచ్చటపడ్డా నన్ను వదినా అని పిలవలేదు. నువ్వు ఇప్పుడేమో అడగకుండానే పిలుస్తున్నావు. అలా హేమ మాటలకు నవ్వుల పువ్వులు విరిశాయి నట్టింట్లో. అమ్మా, నా వల్ల కాదన్న నోటితోనే నా వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది అని అన్నట్లుగా చేయించగలిగింది హేమ, మా బంగారు వదిన. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.